హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెన్షనర్లకు ఫలించిన కృషి. జీఓఆర్టీ నంబర్ 662 విడుదల. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో భాగంగా ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా జీఓఆర్టీ నెంబర్ 662ను జూలై 20వ తేదీన అధికారికంగా విడుదల చేసింది. ఈ ఉత్తర్వు కేవలం ఒక పరిపాలనాపరమైనటువంటి పత్రం మాత్రమే కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల చిరకాల వాంఛను నెరవేర్చదగ్గ ఒక శుభవార్త. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకమైనటువంటి ఈహెచ్ఎస్ నిర్వహణ మరియు పర్యవేక్షణ కోసం ఒక అధికారిక మీటింగ్ ఉంటుంది. అయితే ఈ కమిటీలో పెన్షనర్ల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంలో కొంత జాప్యం జరుగుతూ ఉండేది. దీనిని గమనించిన ప్రభుత్వం ఇప్పుడు ఆ యొక్క కమిటీని మరింత విస్తరిస్తూ పెన్షనర్ల ప్రతినిధులకు కూడా అందులో చోటు కల్పించింది. ఈ కమిటీకి నిర్మాణం మరియు పనితీరును మనం నిశితంగా పరిశీలిస్తే దీనికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర పరిపాలనలో అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారి ఈ యొక్క కమిటీకి నాయకత్వం వహించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై తీసుకునే నిర్ణయాలు అత్యంత వేగంగా మరియు సమర్థవంతంగా అయితే అమలు కావడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క కమిటీలో మొత్తం 7 సభ్యులు ఉంటారు. ఇందులో సెక్రటరీ, ఏపీ నాన్ గెజిటెడ్ మరియు గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఏ. విద్యాసాగర్ గారు, అలాగే రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బొప్పరాజు వెంకటేశ్వర్ గారు సభ్యులుగా ఉండి ఉద్యోగుల గళాన్ని అయితే వినిపిస్తారు. వీరికి తోడుగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ గారు ఈ కమిటీ మెంబర్గా, కన్వీనర్గా వ్యవహరిస్తూ ఆసుపత్రులలో సేవల నాణ్యతను మరియు బిల్లుల చెల్లింపులను పర్యవేక్షిస్తారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం వారు తమను కూడా ఈ యొక్క కమిటీలో భాగస్వాములు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూనే ఉన్నారు. మరి పెన్షనర్లు అంటే వృద్ధాప్యంలో ఉండటం వల్ల వారికి వైద్య సదుపాయాలు అనేవి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. అందుకే వారి సమస్యలను పరిష్కరించే కమిటీలో వారి ప్రతినిధి ఉండటం అనేది న్యాయమని భావించినటువంటి ప్రభుత్వం తాజాగా శ్రీ డి. వెంకటేశ్వర్లు, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షుల వారు, మరియు శ్రీ నల్లిని మోహన్ కుమార్ హైదరాబాద్లో స్థిరపడినటువంటి పెన్షన్ల సంఘం అధ్యక్షులను ఈ యొక్క అధికారిక కమిటీలో సభ్యులుగా నియమించింది. ఈ యొక్క నిర్ణయం వెనుక గతంలో జారీ చేసినటువంటి జీఓఆర్టీ నెంబర్ 880 డేటెడ్ ఆన్ December 11, 2025 యొక్క నిబంధనలను కూడా పరిగణలోకి అయితే తీసుకున్నారు. దీనివల్ల ఇకపై పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య సమస్యలు నేరుగా రాష్ట్ర స్థాయి కమిటీలో చర్చకు వస్తాయి. ఈ కమిటీలో పెన్షనర్లకు స్థానం దక్కడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటి అనంటే నగదురహిత వైద్య సేవలు మరింత సులభం అవుతాయి. ప్రస్తుతం చాలామంది ఆసుపత్రులు, హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ చికిత్స అందించడానికి నిరాకరించడం లేదా పెన్షనర్లను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు పెన్షనర్ల సంఘం నేతలు నేరుగా కమిటీలో ఉండటం వల్ల ఇటువంటి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య అవసరాలు, వయస్సుతో పాటుగా వచ్చే దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన ప్రత్యేక చికిత్సలు మరియు మందుల సరఫరా వంటి అంశాలపై కమిటీ లోతుగా చర్చించి మెరుగైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ కమిటీ విస్తరణపై స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ వారు హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు సహకరించిన ఏపీ జేఏసీ అమరావతి నాయకత్వానికి మరియు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలియజేశారు. పెన్షనర్ల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి శ్రీ డి. వెంకటేశ్వర్లు గారికి, రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీ జి. ప్రభుదాసు గారు మరియు జిల్లా స్థాయి నాయకులు పెద్ద ఎత్తున అభినందనలు అయితే తెలియజేశారు. ఈ కమిటీ ద్వారా కేవలం సమస్యల పరిష్కారం మాత్రమే కాకుండా భవిష్యత్తులో హెల్త్ కార్డుల ద్వారా మరిన్ని కొత్త రకాల వైద్య సేవలు అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క సానుకూల నిర్ణయం వల్ల లక్షలాది మంది విశ్రాంత ఉద్యోగుల కుటుంబాలలో ఒక భరోసా నిండింది అని చెప్పవచ్చు. పరిపాలనలో ఉద్యోగులతో పాటు పెన్షనర్లను కూడా సమానంగా చూడటం అనేది ఒక మంచి సంప్రదాయం అని అయితే అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు.